ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వర్క్షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. తయారీ కేంద్రంలో చేసిన వర్మి కంపోస్ట్ ను ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. గ్రామాలలో తడి పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేసి సంపదను సృష్టించడం మంచి పరిణామమన్నారు. చేసినటువంటి ఏదైతే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సమీక్ష సమావేశం జిల్లాల్లో మన నియోజకవర్గం మొదట ఉండటం, షెడ్లు కూడా మంచి స్థానంలో ఉండటం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది. అదే పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ నిర్వాహకులు పొడి చెత్తని తడి చెత్తని వేస్ట్ చేయకోకుండా దీన్ని మళ్ళీ వర్మి కాంపోస్ట్ గా ఉపయోగించి దీన్ని మళ్ళీ రైతులకి విక్రయించే విధంగా కేజీకి 10 రూపాయలు ఇచ్చే విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మీరందరూ కూడా ఎరువులు గాని అలాగే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోకుండా వీటిని మనం పొలాల్లో వాడితే మంచి బలమైన నాణ్యత అలాగే వ్యవసాయం కూడా అధిక దిగుబడులు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కనుక మీరందరూ కూడా ఈ తడి పొడి చెత్త నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకొని వ్యవసాయం చేయవలసిందిగా రైతులను కోరుతున్నాం. అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పంచాయతీలో చాలా వేస్ట్ పదార్థాలన్నీ కూడా డంపింగ్ యార్డ్ ఉపయోగించి అందులో పడేయటం జరుగుతుంది. కానీ వినూత్నంగా వాటిని వినియోగించుకొని మళ్ళీ వాటి వల్ల మనం లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇలాంటి వాటికి సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిని ఎక్కువ ప్రోత్సహిస్తారు. కనుక ఏమైనా అవసరమైనా కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా మేము దీనిపై ఇలాంటి వాటిని ఇంకా ప్రోత్సహించడానికి ఏమైనా నిధులు కావాలన్నా కూడా మేము తీసుకొచ్చి మీకు అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మేమందరం కూడా గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి చేద్దాం